Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing given homework Nana? So first of all of you, so attend the class. After write given homework and first of all write your given homework write neatly. Okay, నా ప్రీవియస్ క్లాస్ లో మనము డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అమ్మా. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ పేజ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 53 లో మన క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే ఇక్కడ చూడండి. So supply the noun forms of the words underline in the following sentence. The first one has been done for you. ఇందులో చెప్పుకున్నాం కదా. సో అందులో ఒకసారి ఫిఫ్త్ వన్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బెగ్గర్. ఒకసారి స్పెల్లింగ్ మన తప్పు రాశాను, ఒకసారి చూడండి. బెగ్గర్ బెగ్గర్ ఇది ఒకటి సర్చ్ చేసుకోండి అమ్మా. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి నాన్న. ఫిఫ్త్ వన్ కలెక్ట్ ఇది ఒకటి సర్చ్ చేసుకోండి. ఓకేనా? సో మొన్న క్లాసులో చెప్పాను కదా. సో వెస్టర్డే బిఫోర్ క్లాస్ నాన్న, ఆ క్లాస్లో ఇది ఒకటేమో ఫస్ట్ బెగ్గర్ ఇక్కడ ఈ రాశాను బై మిస్టేక్, ఇక్కడేమో కలెక్టింగ్ రాశాను, కలెక్ట్ అది. ఓకేనా? సో నిన్న క్లాస్లో మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం నాన్న? సో నిన్న మనము డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పుకున్నాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటది, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే సో డైరెక్ట్ స్పీచ్ అంటే మనం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టినప్పుడు దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. అదే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఒక పదాన్ని ఒక వర్డ్ని సో మళ్ళీ ఇంకొక రకంగా ఇతరులకు తెలియజేయడాన్ని ఏమంటారు? సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటారని చెప్పుకున్నాం కదా. అంటే సో డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిది? డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా చెప్పడం, ఇండైరెక్ట్ అంటే పరోక్షంగానన్నా. సో ఒకరు మాట్లాడిన మాటలను ఇంకొకరికి రెండు రకాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడేందుకమ్మా, సో ఆ మాటలను ఇంకొకరికి మనకు రెండు రకాలుగా చెప్పవచ్చు. అవేంటది? ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్. ఓకేనా? ఫస్ట్ వన్ వాట్ నానా? డైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ వన్. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. సెకండ్ వన్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? డిడ్ యు అండర్స్టాండ్ నానా? సో మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకరు మాట్లాడిన మాటలను ఇంకొకరికి రెండు రకాలుగా చెప్పవచ్చు. అది ఎలాగా? డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటది? సో ఇది మనము ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇది మనం మాట్లాడిన మాటలను ఇంకొకరికి రెండు విధాలుగా చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో అదే విధంగా మనకి డైరెక్ట్ స్పీచ్ అంటే సో చూడమ్మా, ప్రత్యక్ష సో చూడండమ్మా ప్రత్యక్ష సంభాషణ. ఓకేనా? సో ప్రత్యక్ష భాషణ అంటే ప్రత్యేకంగా మాట్లాడేది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష భాషణ. ఓకేనా? ఇది పరోక్షంగా మాట్లాడేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. అండ్ అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ మళ్ళీ వచ్చేసి మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది కదా. సో డైరెక్ట్ స్పీచ్లో మనకి రెండు భాగాలు కలవు. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్లో రెండు భాగాలు కలవు. డైరెక్ట్ స్పీచ్లో ఎన్ని భాగాలు కలవమ్మా? సో రెండు భాగాలు కలవన్నమాట. ఆ రెండు భాగాలు ఏంటది? సో అవి ఉదాహరణకు చూద్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ ఏంటది? సో చూడమ్మా, రాము సైడ్ ఏమని చెప్పాడు? మై మదర్ ఈజ్ ఏ టీచర్. రాము ఏమని చెప్పాడు? సో రాము ఇక్కడ ఏమని చెప్పాడంటమ్మా? రాము సైడ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. ఓకేనా? రాము ఈ విధంగా ఒక సెంటెన్స్ చెప్పాడు ఉదాహరణకి. ఓకే, సో ఇందులో ఏంటది? రాము ఇక్కడ మనకి
ఇక్కడ చూడండి రాము సెడ్, రాము చెప్పాడు అనేది ఏంటిది మనం ఇక్కడ. సో డైరెక్ట్ స్పీచ్ లో రెండు భాగాలు ఉన్నాయి అన్నాం కదా. సో డైరెక్ట్ స్పీచ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ద సో రిపోర్టింగ్ స్పీచ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సో డైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇక్కడ ఈ మనం రాసిన సెంటెన్స్ లో రెండు భాగాలు ఉన్నాయి. ఓకేనా, రాము సెడ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. రాము అక్కడ ఏం చెప్పాడంటే, సెడ్ అంటే చెప్పడం, ఏమని చెప్పాడు, మై మదర్ ఈజ్ ఏ టీచర్ అన్నారు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఓకేనా, సో దాంట్లో నన్ను ఇక్కడ మొదటి ఇక్కడ రాము సెడ్, రాము చెప్పాడు, ఇది మొదటి భాగం. ఓకేనా, ఇదేంటది మొదటి భాగం. ఓకేనా, సో ఇక్కడ ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాము సెడ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాడు కదా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ వచ్చేసి అగైన్ 2 పార్ట్స్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ పార్ట్ అంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇక్కడ సెకండ్ పార్ట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది కదా, మై మదర్ ఈజ్ ఏ టీచర్ ఇది ఉంది కదా. ఇది ఏంటంటే ఇది సో దీంట్లో మనకి ఇది ఏంటంటే రెండవ భాగం. అంటే ఇక్కడ ఫస్ట్ దాన్ని ఏమంటారో రెండో దాన్ని ఏమంటారో సో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ నానా. ఓకేనా, ఇది రెండవ భాగం. ఓకేనా, సో ఫస్ట్ దాన్ని ఏమంటారంటే చూడండి, ఫస్ట్ దాన్ని చూడనా రిపోర్టింగ్ సో వర్బ్. ఫస్ట్ దాన్ని ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఇది ఫస్ట్ వన్ మొదటి భాగంలోనా. సో ఇక్కడ ఏంటది డైరెక్ట్ స్పీచ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము సెడ్ మై మదర్ ఈజ్ ఎ టీచర్. సో ఇది మై రాము సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ మై మదర్ ఈజ్ a teacher, this is the second part. First one is called reporting verb and second one is direct. Okay, now direct speech. Okay, now so now children, did you understand that? సో ఇక్కడ చూడండి మనకి మొత్తం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్. మనం నిన్న డైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ ఇది ఏంటది, సో ఒకరు మాట్లాడిన మాటలు ఇంకొకరికి రెండు రకాలుగా చెప్పవచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ద డైరెక్ట్ స్పీచ్ అంటే సో ప్రత్యక్ష భాషణం అండ్ అంటే ఇంకా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష భావన. సో డైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి మనకి ఏంటది, సో డైరెక్ట్ స్పీచ్ is divided into 2 parts. First one, for example, Ramu said my mother is a teacher. సో మనం ఇది ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నది అనుకోండి. సో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటే అది కంపల్సరీగా ఏమవుతుంది, సో డైరెక్ట్ స్పీచ్ అని చెప్పుకుంటాం మనం. ఓకేనా, సో అగైన్ డివైడెడ్ 2 parts. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద so the reporting verb and second part is the direct so speech. Okay nana, next one nana. So shall I rub this now? Next one, next. సో నెక్స్ట్ వన్ చూడండి నాన్న, అదే విధంగా మనకి సో ఇక్కడ ఇక్కడ చూడండి. సో మొదటి భాగం ఏమని చెప్పుకున్నాము, రిపోర్టింగ్ వెర్బ్. ఫస్ట్ పార్ట్ ఈజ్ ద రిపోర్టింగ్ వెర్బ్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ ద సో డైరెక్ట్ స్పీచ్ అని చెప్పుకున్నాం కదా నాన్న. దీంట్లో మనకి సో మనం రాసుకున్న సెంటెన్స్ ఏంటి, పై వాక్యంలో రాము అన్నాడు. రాము ఏమన్నాడు, రాము అన్నాడు. సో రాము సెడ్, రాము అన్నాడు. ఏమన్నాడు, సో ఇక్కడ రాము సెడ్, రాము చెప్పాడు కదా. సో ఇదేంటది అనేది మొదటి భాగం. ఇది మొదటి
భాగం. ఇది మొదటి భాగం. ఓకేనా నాన్న? సో ఇక్కడ మరి రెండో వాక్యం ఏంటది? సో ఇక్కడ ఏమైనా మై మదర్ ఈజ్ ఏ టీచర్ అన్నారు కదా. సో దీన్ని ఏమంటారు? మొదటి దాన్ని ఏమంటారంటే దానిని మొదటి భాగం ఉంది కదా, దానిని ఏమంటారంటమ్మా? దానిని సో రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఓకే. సో దాని పై వాక్యంలో రాము అన్నాడు. రాము సెడ్ అనేది అది మొదటి భాగం. ఓకేనా? మొదటి భాగం ఏమన్నా మనము రిపోర్టింగ్ వెర్బ్. ఓకేనా? దాని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు కదా. సో తర్వాత ఏంటది? సో తర్వాత ఏం పెట్టాం మనము? తర్వాత సెంటెన్స్, నెక్స్ట్ సెంటెన్స్ నానా. తర్వాత మనము దాన్ని చూడండి, ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాం కదా, ఇన్వర్టెడ్ కామాస్. సో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సో ఏమని చెప్పాడు? ఇన్వర్టెడ్ కామాస్లో మై మదర్ ఈజ్ ఏమని పెట్టాడు? అక్కడ బాగులు ఏమైనా సార్ మై మదర్ ఈజ్ ఏ టీచర్ అని రాశారు కదా. ఇక్కడ మై ఏది? హిజ్ మదర్ ఈజ్ ఏ టీచర్. ఇన్వర్టెడ్ కామాస్ లో సో మై మదర్ ఈజ్ ఏ టీచర్ అన్నారు కదా. సో ఇక్కడ హిజ్ మదర్ అంటే అతని యొక్క తల్లి ఎవరు? టీచర్ కదా. సో ఇక్కడ అనేది ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టింది అనేది ఏంటంటే రెండవ భాగం అనేది ఇది అనేది రెండవ భాగం. ఇది రెండవ భాగం. ఇది రెండవ భాగం. సో దీనిని ఏమంటాం మనము? సో డైరెక్ట్ స్పీచ్. ఇది ఎలా ఉంది? డైరెక్ట్గా ఉన్నదిగమ్మా, డైరెక్ట్గా ఉన్నది. ఓకేనా? డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు. సో ఇది ఏంటది అనేది రెండవ భాగం. దీనిని డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడింది కాబట్టి దీన్ని ఏమంటారంటే చెప్పబడింది. సో కాబట్టి దాన్ని ఏమంటారు? దానిని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకే. సో డిడ్ యు అండర్స్టాండ్ నానా? ఓకేనా? సో మనము డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి చెప్పుకున్నాము. అదేవిధంగా మనం ఇంకా సో ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దామన్నా ఇక్కడ. ఓకేనా? చాలా రద్దిస్తున్నా. సో డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ ని ఇంగ్లీష్ లో రాశాను కదా నాన్న. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటో సో మీకు క్లారిటీగా అర్థం కావడానికి కొన్ని వర్డ్స్ ని తెలుగులో రాశాను. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమనుకున్నాం మనము? పరోక్ష భాషణ. ఓకేనా? సో ఈ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకరు చెప్పిన మాటని ఉన్నవి ఉన్నట్టుగా కాక వాటి సారాంశాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారంటే ఇండైరెక్ట్ స్పీచ్. అండ్ సో రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. అంటే ఇక్కడ ఏంటది? సో
ఒకరు చెప్పిన అంటే ఒకరు ఏదైనా చెప్పారనుకో, ఒకరు చెప్పిన సో మాటలను, ఒకరు చెప్పిన మాటలను సో ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నవి ఉన్నట్టుగా కాక ఉన్నవి ఉన్నట్టుగా కాక వాటి సారాంశాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారమ్మా? పద్ధతిని సో ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇండైరెక్ట్ అంటే ఒకరు చెప్పిన మాటలని ఉన్నవి ఉన్నట్టుగా కాక వాటి సారాంశాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటారమ్మా. సో చూడమ్మా, డైరెక్ట్ స్పీచ్లో ఉండే సో కామా, డైరెక్ట్ స్పీచ్లో ఏముంటుందమ్మా? కామా మరియు సో ఇన్వర్టెడ్ కామాస్ డైరెక్ట్ స్పీచ్లో ఉండన్న కామా మరియు సో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా. మనం ఇన్వర్టెడ్ కామాస్ ఎలా పెట్టుకున్నామో చూసాం కదా, ఒక ఇందాక సెంటెన్స్లో చూసాం కదా. సో వాటిని ఏమంటారంటమ్మా? ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా? దే ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ దీనిని ఇంకేమంటారని చెప్పుకున్నాము? దే ఆర్ డివైడెడ్ ఇంటూ సో 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. దాన్ని ఏమంటారు నాన్న? సో రిపోర్టెడ్ వెర్బ్, రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ వెర్బ్ అంటారు. ఓకేనా? సో మొన్న నేను క్లాస్లో కదా మీకు వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అది ఇంగ్లీష్లో రాశానమ్మా. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అర్థం కావడానికి మధ్యలో కొన్ని తెలుగు వర్డ్స్ రాశాను, ఎందుకంటే సో స్పష్టంగా అర్థం అవ్వాలని మీకు. ఓకేనా? సో డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్ని ఒకవేళ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా సో రాయాలని తెలియడానికి సో మధ్యలో కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తాను. So okay now, so today end of this class now. I hope you did understand this class. Tomorrow will discussion so direct speech and indirect speech na ee roju cheppindi okasari. So read and write and at home and send your homework. Okay na, bye, take care na, see you tomorrow, meet again, bye, see you.